వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో శుక్రవారం ఆలాదుర్గ మండలంలో మెదక్ జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య సందర్శించారు. మండలంలోని ముస్లాపూర్ తాండా, నడిమి తాండా, కాయిదంపల్లి, అపాజీపల్లి, నీలకంఠపల్లి గ్రామాలను సందర్శించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. వన మహోత్సవంలో భాగంగా కాయిదంపల్లి గ్రామ పంచాయతీలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ లింగప్ప, ఏపీఓ సుధాకర్, పంచాయతీరాజ్ ఏఈ విజయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు నాగరాజ్, జనార్దన్, కిరణ్, నవీన్ ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు అల్లాదుర్గ మండలంలో విజిట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ముస్లాపూర్ తండలో చూస్తే ఇక్కడ కొంత సమస్యలు అనేటివి ఇంకా అట్లనే ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చాలామందికి టాయిలెట్స్ మరుగుదొడ్లు లేకపోవడం వల్ల అందరూ కూడా ఓపెన్గా మరుగుదొడ్లు చేస్తున్నారు, అంటే ఓపెన్ డెఫికేషన్ చేస్తున్నారు. దాంతో స్కూళ్ళు, అంగన్వాడీ చుట్టూ పరిసర ప్రాంతాలలో బహిరంగ మల విసర్జన చేయడం వల్ల అక్కడ ఉన్న పిల్లలకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము ఇప్పటిదాకా నీళ్ళు కూడా తిరిగి చూసినాము. కొంతమంది కట్టుకున్నారు మరుగుదొడ్లు, అంటే గుంతలు తీసుకోవడానికి బండల మీద ఇల్లు ఉండడం వల్ల సమస్య ఉందని చెప్తున్నారు. కానీ కొంతమంది ఆ గుంతలు బండల మీద కూడా వాళ్ళు ప్లాన్ చేసి కొంచెం హైటు ఇల్లు లేకపోవడమా, దాన్ని 4 రింగులు 3 రింగులు వేసుకొని కట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా నేను పంచాయత్ సెక్రటరీకి కూడా ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరెవరికి మరుగుదొడ్లు లేవో వాళ్ళందరూ లిస్టు తీసుకొని వాళ్ళకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కూడా బండల మీద కూడా కట్టుకోవచ్చు. మనం ఏదైనా ఎన్నో చేస్తున్నాము, ఇది మన పెద్ద సమస్య కాదు. ఆ విధంగా కట్టుకునే విధంగా మేము చేస్తాం. ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఉపాధి హామీ పథకం కింద మనకు మరుగుదొడ్లకు మంజూరు కూడా ఇస్తాం. ఈ నెక్స్ట్ 1 మంత్ 2 మంత్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు, ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి ఈ దోమల వల్ల, అంటే మనకు దోమలు ఇంట్లో ఉండడం వల్ల, అంటే మన శుభ్రంగా లేకపోవడం వల్ల ఇల్లు కానీ, తర్వాత అక్కడ ఇంటి ముందు టైర్లు ఉండడము, లేకపోతే కొబ్బరి చిప్పలు ఉండడము, మన తొట్లను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుపోవడం వల్ల ఈ దోమలు, అందులో లార్వా ద్వారా దోమలు తయారై డెంగ్యూ కానీ, మనకు చికెన్ గున్యా ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా పరిశుభ్రంగా వాళ్ళ ఇళ్ళను పెట్టుకోవాలి. గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి గ్రామ పంచాయతీ కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంది. పెద్ద డ్రైన్ ఉంటే కూడా క్లీన్ చేయడం జరిగింది. మిగతా కార్యక్రమాలు కూడా రెగ్యులర్గా చేస్తాం. థ్యాంక్ యూ.